శుభోదయం ప్రియ మిత్రులారా, భగవద్ బంధులారా, సనాతని ధర్మిష్ఠులారా, సర్వ ప్రపంచమునకు కారకుడు, హర్త భర్త కర్త ఈశ్వరుడు. అట్టి ఈశ్వరుడు మీకు జన్మకారకులైనటువంటి తల్లి తండ్రి మాతా పితరుల రూపంలో మీ దగ్గరే ఉంటారు. అది పట్టుకోగలిగితే అర్థమైన సమస్త తీర్థముల్లో మునగవలసిన పని లేదు. ప్రపంచమంతా అర్థమైన ఆతృతగా తిరగవలసిన పని లేదు. ఈశ్వర కృప. ఈశ్వరస్య సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివో మని శాస్త్రం. అరే నాయనలారా, ప్రపంచమంతా తిరిగినా కడుపు చేతిలో పట్టుకుని బతుకు తెరువుకై అర్థమైన ప్రపంచం వేట ఆడవలసింది. అడవిలో జంతువుల కన్నా మోసమైపోతారా? ప్రపంచంలో జనాలు చదివే కొద్దీ అర్థమైన రాక్షసత్వం వస్తుందిరా. వద్దు నాయన. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, ధర్మభిక్ష తదైవచ. ధర్మభిక్షలు పెట్టండి, ధర్మాన్ని ఆచరించండి. ధర్మం ఏదో తెలుసుకుంటే అధర్మం మీ తంటక రాదు. స్వామి, నాకు మాటామంత్రమైంది, నాకు శత్రువులు ఎక్కువైపోయినారు, నాకు పని కావడం లేదు, నన్ను ఎవరో బాధిస్తూ ఉన్నారు, నన్ను ఎవరో పీడిస్తూ ఉన్నారు. ఎక్కడ ఉన్నావు నాయన? నేను అమెరికాలో ఉన్నాను, అమలాపురంలో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను, లండన్లో ఉన్నాను, ఢిల్లీలో ఉన్నాను, బాంబేలో ఉన్నాను, కలకత్తాలో ఉన్నాను. స్వామి, మీరెక్కడుంటారు? మీ గురించి మొన్ననే నేను ఒక పోస్ట్ చూసినాను, వీడియోలో యూట్యూబ్లో చూసినాను, మీట్యూబ్లో మాట్యూబ్లో చూసినాను. ఈ వద్దురా బాబులు. ఈశ్వరుని పట్టుకోవాలంటే మీ తల్లిని తండ్రిని ఫోటోలు దగ్గర పెట్టుకోండి, లేదంటే నిజంగా ఉంటే నిజంగా పట్టుకోండి, నిజంగా వాళ్ళ దగ్గర ఉండండి. మీరు ఏ దేశంలో ఉన్నా మీ తల్లిని తండ్రిని ప్రతిరోజు అర్థమైన అక్కడ మీ తల్లి తండ్రికి చేత రాకపోతే, వాళ్ళకి బోనామాలు రాకపోతే కూడా అక్కడ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు హ్యాండ్ రైస్ పెట్టి తీసేయండి. మొబైల్ లోపల మీ బొమ్మ వాళ్ళకి చూపించి వాళ్ళ బొమ్మ మీరు చూడండి. మేము బాగున్నామని, మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి తల్లి తండ్రితో ప్రతిరోజు మీరు మాట్లాడితే, ప్రమాణపూర్వకంగా ఈశ్వర సాక్షిగా ప్రపంచమంతా తిరిగినా కూడా మీ తల్లి తండ్రి దగ్గర ఉండేటువంటి దివ్యశక్తి, వాళ్ళ ఆనందంలో ఉండేటువంటి దివ్యశక్తి, ఆశీర్వచన శక్తులు ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేవు లేవు లేవు, రావు రావు రావు. నా మాట నమ్మండిరా. సాక్షాత్ కైలాసంలో ఉండేటువంటి ఈశ్వరుడు పార్వతీదేవి మీకు తల్లి తండ్రి రూపంగా మీకు జన్మకారకులైంటారా? మీకు జన్మను ఎందుకు ఇచ్చారంటే అర్థమైన గుర్తుపెట్టుకోండి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. అందరూ అర్ధమే శ్లోకం చెప్తారు. ఒక పాదమే, 1.5 పాదమే చెప్తారు, 2-3 పాదాలు చెప్పరు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయి అంతే కాతత్ర పరివేదనం అని. అంటే రుణం ఉంటే వస్తాయి, రుణం లేకపోతే పోతాయి. తల్లి తండ్రి కానీ, భార్యా బిడ్డలు కానీ, ఆస్తిపాస్తులు కానీ, అధికారాలు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవహారం కానీ, ప్రపంచ దేశ పర్యటన కానీ, తపస్సు కానీ, సిద్ధి కానీ, యంత్రమంత్రాలు కానీ, పీఠాలు కానీ, మీకు ఏది కానీ రుణానుబంధాల నుంచి మీకు వస్తాయి. గత జన్మంలో మీరు చేసుకునేటువంటి పుణ్యాలు అర్థమైన ఆగత జన్మలకు వస్తూ ఉంటాయి. గతాగతాలను మర్చిపోయి అర్థమైన పరమేశ్వరుని పట్టుకోండి నాయన. పరమేశ్వర కృపాకటాక్ష సిద్ధిస్తు. మంది భారద్వాజ కుటీరం, కోల్వా వినాయక్, కామాఖ్య లోటు, వారణాసి, ఉత్తరప్రదేశ్, సిద్ధేశ్వర మహాదేవ మందిరం. నేనే మీ సుధాకర్ స్వామీజీని. అందరికీ కూడా అనంత కోట్ల ఆనందాలతో పంచేటువంటి మాటలను మీకు చెప్తుంటాను. మన ఛానల్ను కొంచెం అభివృద్ధి చేయండిరా. 50,000 మంది సబ్స్క్రైబర్లు నాకైనారు. నేను ముసలివాణ్ణి మళ్ళీ అడుక్కునేటువంటి పరిస్థితి అయింది. నా నోటిఫికేషన్స్ మీకు రావడం లేదా? దయచేసి అందరూ కూడా అర్థమైన మన ఛానల్ని అభివృద్ధి చేసి మీకు తోచని భిక్షం పెట్టి అర్థమైన ధర్మకార్యాలకు పాత్రలయ్యండి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. భిక్షాపాత్ర నంబర్ 9343797339 నెంబర్కి భిక్షం పెట్టండి. 9343797339 నెంబర్కి భిక్షం పెట్టి అందరూ హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా దండం పెట్టవండి నాయన. హరహర మహాదేవ్.